ఈ పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం రాజులు మొదటి గ్రంథం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడాలి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. నేను చదువుతున్న నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. యెజెబెలు 2వ వచనం, 19వ అధ్యాయం 2వ వచనం. యెజెబెలు ఒక దూత చేత, పెద్దగా చెప్పండి, ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, మరణ చెప్పండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశారు. దయచేసి ఇంకా నా వైపు చూడండి. ఏలీయా భక్తుని జీవితమే. ఎవరు? ఏలీయా అంటే మనకు కనపడే చాలా మంది ఏలీయా వాళ్ళుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గొప్ప భక్తుడు ఉన్నాడు, గొప్ప ప్రవక్త, గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన పేరు ఏలీయా. ఏలీయా భక్తుని జీవితంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము నుండి 7 అసాధారణమైన పాఠాలు నేర్చుకుందాం. ఏ పాఠాలు? సాధారణంగా చెప్పాలి, అసాధారణమైన పాఠం. దేవుడు మనందరితో ఈ వాక్యము ద్వారా మాట్లాడును గాక. ఏలీయా భక్తుడు సహజంగా పౌరుషము కలిగిన వాడు. ఆమె ఎవరు? పౌరుషము కలిగిన వాడు. సహజంగా మనిషికి కొంత పౌరుషం ఉండేది, కొంతమందిలో కొంచెం ఎక్కువ ఉండేది. ఏలియా కూడా ఎక్కువ పౌరుషం కలిగిన వాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడడు, ఎవరి దగ్గర ఎక్కువ కాలము ఉండడు, ఎవరి దగ్గర నివాసము చేయడు, ఎవరికి భయపడడు. ఆమె దేవుని బిడ్డలు పౌరుషం కలిగి బ్రతుకుతుంటే దేవుడు ఇంకా సహాయము చేస్తాడు. సహాయం చేసి ఏలియాను ఆ రీతిగా బలపరుస్తూ ఉండగా, ఏలియా కాలంలో దేవుని మరిచిన ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయడం మొదలు పెట్టారు. ఏం చేస్తున్నారు? విగ్రహారాధన అంటే బొమ్మలకు మొరక్కడ, బొమ్మలకి మొరక్కడ, దేవుడు కాని వారికి నమస్కారము చేయడం. దేవుడు ఒక మాట చెప్పాడు, 10 ఆజ్ఞల్లో 1-2 ఆజ్ఞలు ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకు, పైన ఆకాశం ఉంది కానీ క్రింద భూమి ఎందు కానీ ఏ విగ్రహాన్ని నీవు చేసుకోకూడదు. బాగా ఆలోచించు. ఈ 2 ఆజ్ఞలు మీరే ఇశ్రాయేలు. ఈ 2 ఆజ్ఞలను మీరి పాపం చేస్తూ ఉంటే ఏలియాకు కోపం వచ్చింది. ఏలియా ఎలాంటి వాడని చెప్పాము చెప్పాలి, పౌరుషము కలిగిన. పౌరుషం కలిగిన ఏలియాకు కోపం వచ్చి
ఆ కాలపు రాజు అయిన ఆహాబు దగ్గరికి వచ్చాడు. 17వ అధ్యాయం మొదటి వచనం చదవాలి. అంతట గిలాదు కాపురస్తుడైన తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు చావబట్టే రాజు దగ్గరికి వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నేను చెప్పే వరకు వర్షం గాని మంచు గాని కురవనే చెప్పలేకపోయాడు. అక్కడ కనబడలా. దేశమంతా ఎదుగుతున్నాడు రాజు. వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది, పంటలు లేవు, ధాన్యం లేదు, దేశమంతా కరువు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆ మాట చెప్పారో ఆయన పట్టుకురమ్మంటే దేశమంతా ఎదిగినా కనబడాల. ఎందుకో తెలుసా? ఏలియాను దేవుడే దాచాడు. ఆమె ప్రపంచమంతా, జాగ్రత్తగా వినండి, ప్రపంచమంతా ఏకమై నిన్ను పట్టుకోవాలంటే దేవుడు అనుమతించకపోతే అది సాధ్యము కాదు. అక్కడ ఏలియాకు దేవుడు ఇంకొక మాట చెప్పాడు, నీవు కెరీతు వాగు దగ్గరికి చదువా, నీవు ఇచ్చట నుండి పోయి యోర్దానులకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర ఏం చేయమన్నాడు? కొన్నిసార్లు మనం తగ్గమంటాడు. దారిద్రం అంటే తగ్గమంటాడు. కొన్నిసార్లు ఆయనే మనల్ని బలపరిచి లేవనెత్తుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. ఆయన తగ్గమన్నప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలా? ఆయన బలపరిచినప్పుడు లేవాలి. ఏలియా కూడా చెప్పాడు, వీళ్ళకంటే తాతయ్య దాగి ఉండుము, ఆ వాగు నీళ్లు త్రాగుము, ఆ చెట్టు చాటున నీవు దాగి. దేశమంతా రాజు ఎతుకుతూ ఉంటే ఏలియా దొరకాలి. ఇప్పుడు చెప్పాలి, ఎందుకు దొరకలా? దేవుడు దాచాడు కాబట్టి. ఆయన దాక్కోవాలా? ఆయన దాక్కుంటే కనబడతా. ఎవరు దాచారు? దేవుడు దాస్తే, ఈ సమయంలో కొన్ని మాటలు చూడండి. దేవుడు దాస్తే నిన్నెవడు ముట్టుకోలేడు. దేవుడు కాపాడితే నిన్నెవడు పట్టుకోలేడు. దేవుడు ఆశీర్వదిస్తే నిన్నెవడు ఆపలేడు. చప్పట్లు కొట్టి ప్రభువుని చూడండి. ఏలియా జీవితంలో దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేసరికి రాజు దేశమంతా వెతికాడు. రాజు వెతకల, సైన్యము వెతకాలి, ఏలియా కనబడాలి. అర్థమైందా? అలాంటి ఏలియా 850 మంది అబద్ధ ప్రవక్తలు, అన్య దేవతల ప్రవక్తలు చంపించి ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షము దిగి వచ్చి. ఆమేన్. ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడయ్యా, ఎంతకాలం ఇలా కరువులో ఉంటావు? ఇప్పుడైనా నువ్వు దేవుడిని గుర్తెరుగు, ఇప్పుడైనా నువ్వు దేవునికి భయపడు, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి గుర్తించి ఆయన నువ్వు ప్రార్థన చేసుకొని చెప్తే ఆహాబు రాజు లెక్క చేయలేదు. అప్పుడు ఏలియా ఏమన్నాడో తెలుసా? నువ్వు నమ్ముకున్న 850 మంది ప్రవక్తలను పిలువు, వాళ్ళు ఒకవైపు నిలవబడతా, నేను ఒక్కడను ఒకవైపు నిలవబడతా, వాళ్ళను ప్రార్థన చేయమను, వర్షం దిగి రావాలి, వర్షము దిగి రావాలి. నేను ప్రార్థన చేస్తా, వర్షం దిగి వస్తుందో. ఎవరు నిజమైన దేవుడైతే వారి ప్రార్థన ఫలించి దేవుడు అద్భుత కార్యము చేస్తాడు. ఇది ఒక రకంగా పందెం వేశారు. ఆ సమయంలో ఆ 850 మంది ప్రవక్తలు ప్రార్థన చేస్తే జవాబు రాలా. అయితే ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువు మాంసాన్ని దహించింది. వర్షము కూడా సమృద్ధిగా కురిచి 850 మంది ప్రవక్తలను చంపేశాడు ఖడ్గాలతో. రాజు వారిని ఏం చేశాడు? చంపాడు. ఈ విషయం రాణికి తెలిసింది. ఎవరికి? ఆహాబు రాజు భార్య పేరు రాణి యెజెబెలు. ఆమె పేరేంటి? నా భర్త మంచి పని చేశాడులే అని అనుకోవాలా? నా భర్త వర్షం తెప్పించాడులే అని అనుకోవాలా? నా భర్త నిజమైన దేవుడు ఎవరో
చేసినదంతయు అది ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, అంటే తన భార్యకు చెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఉత్తరము రాసింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము ఆ చంపబడిన వారిలో ఒకలాగా చేస్తాను అని ఒక లెటర్ రాసి పంపింది. చెప్పాలి ఎవరు? యెజెబెల్ అంటే ఎవరు? రాజు రాయాల. అసలు రాయాల్సింది ఎవరు చెప్పాలి? ఎవరు రాయాలి? మీ ఇంట్లో యజమానుడు ఎవరు? ఎవరు? మాకేం నీ ఆయనే నీ ఇంటికి చెప్పాలి. నీ భర్త నీ ఇంటికి. కొంతమంది ఆయన అప్పుడు ఏం చెబుతాం? ఎంత అసహ్యమా మాట తెలుసా? ఇక్కడ నిన్న చాలాసార్లు ఇవి ఉంటాం. కొందరిళ్ళకి వెళ్ళాం, అమ్మ ఏది పలానా ఆయనకి ఏం తెలియదా, ఏదో నాకు చెప్పులేదంట అంటే ఆయన వెనకాల నువ్వు దరిద్రము నీ ఇంట్లో ముందుంటుంది. జాగ్రత్త. ఆమె నీ భర్త నీకు ముందుండాలనే ఘనత, ఆశీర్వాదము, దీవెన. ఆమె ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఒప్పుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. చాలా బాగుంటుందండి. ఆయన ముందు వెళ్తుంటే నువ్వు వెనకాల అయితే మంచిది. ఆమె నువ్వు ముందెళ్ళి ఆయన వెనక లాక్కరామాక అది దీవెన కరము. రాజు రాయాలి లెటర్, కానీ రాజు రాయాల. ఎవరు రాశారు? రాజు భార్య మామూలుగా రాయాలి. ఏమని? ఏలియా రేపి పాటికి నీ ప్రాణాన్ని కూడా నేను తీస్తా. చూసారా మా అలాంటి లెటర్ పొందిన ఏలియా భయపడిపోయాడు. ఏమయ్యాడు? చూసారా? అందుకని ఒక ఆయన అన్నాడు, ఆడోళ్ళు తెలుసుకుంటే నిద్రపోసగలరంట చెప్పాలి, నిద్ర లేకుండా చెయ్యాలి. ఏలియా నిద్ర పట్ల భయపడిపోయి చూడండి అక్కడ రాయబడిన మాట. అతడు ఆ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ దినం ఒక సత్యం చెప్పనా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. ఆమె దేవుడు కాపాడితే నీ ప్రాణం నీలో ఉండింది. ఆమె ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది. ఏంటనేది? ఆయన ఇచ్చిన జీవ వాయువు ఆయన కొంచెం వెనక్కి తీసుకుంటే అడ్రస్ లేదు కొంతమంది. ఆమె ఆమె ఈ జీవ వాయువు మొట్టమొదట మానవుని నాసిక రంధ్రములలో దేవుడు ఆ జీవ వాయువును తిరిగి ఆయన తీసుకుంటే ఎన్ని సిలిండర్లు పెట్టినా బ్రతక కొంతమంది తెలుసా? ఎంత ఖర్చు పెట్టినా బ్రతక, ఎంత ప్రయాసపడ్డ సాధ్యం కాదు. ఎందుకని తెలుసా? ఈ జీవవాయువు ఆయన ఇచ్చింది, ఆయన తిరిగి తీసుకో. ఈ కరోనా కాలంలో రోజు నేను బయటకు వెళ్తుంటే ఒక 90 సంవత్సరాల ముసలాయన ఆయన కూర్చొని ఉన్నాడు. అయ్యా ఏది నీకేం కరోనా రాలేదంటే మూతి కొట్టుకోలే, చేతి కొట్టుకోలే. ఆయన మామూలుగా ఉన్నాడు. ఆయన అన్నాడు, దేవుడికి కూడా తెలుసు అయ్యా. ఆమె చెప్పాలి. ఏమన్నాడు? దేవునికి ఎవరిని తీసుకోవాలనో వాడిని తీసుకుంటాడు, ఎవరిని ఉంచాలో వారిని గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ మాట చెప్పావయ్యంటే ఆయన అన్నాడు, అయ్యా నా భార్య నాకంటే 10 ఏళ్ళు చిన్న. పూర్వకాలం 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా చిన్నోళ్ళం చేసుకునేవారు. బంధుత్వం పోయిందని అలాంటి సందర్భాలు. అయితే ఆమెకు కరోనా నుంచి చచ్చిపోయింది. నాకు కరోనా ఏదైనా నువ్వు పెద్దోళ్ళు కదా ఎందుకు రాలేదని అందరూ అడిగా. ఎందుకు వచ్చిందో నాకు తెలుసు కాబట్టి నేను ఎవరికి ఏం చెప్పాలి. ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయన మనవడికి పెళ్లి చేయాలంటే ఏ సంబంధం చూసినా 50 లక్షలు ఇవ్వమంటుందంట. ఏదో మంచి ఉద్యోగం చేస్తుండట. వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఈమె ముందు ఎంత అడుగుతుంది? 50 లక్షలు. వాడికి పెళ్లి కావట్లేదు. ఎంతో అంత ఇచ్చిన ఖాళీ చేసుకుందామని నేను చెప్తాను. నా మాట ఇప్పుడు ఆమె పోయింది, నెల
కథ పెళ్లి అయింది. చప్పటి కొట్టి ప్రభుత్వమైంది. ఆయన అంటున్నాడు, దేవుడు వాడికి పెళ్లి చేయాలంటే ఈమెను భార్య గురించి ఏం సాక్ష్యం ఉన్నాడు? భార్య గురించి బంగారు సాక్ష్యం కాదని. ఆమె పోయింది, నా మనవడికి అందుకయ్యా కర్రలు వచ్చింది. నాకు రా ఎంత ఇచ్చినా చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఒకడిచ్చేది మనకు ఉండదయ్యా, మనం సంపాదించుకోవాలి. మగవాళ్ళం కాబట్టి మనం సంపాదించాలి, కానీ ఒకటి తెచ్చి ఎంత థియాలజీ చెప్తున్నాడు సార్. కరోనా నన్ను అంటుకోలేదు, నన్ను ముట్టుకోలేదు, నన్నేమి నా భార్యకి తెలియదు, నాకు తీసుకొని పోయింది. చూసారా? జాగ్రత్త. మీరు కూడా కట్నాల కోసం, దానికోసం, దీనికోసం చెడగొట్టమాకండి. దేవుని కోపం వస్తే నీ నాసికా రంధ్రములలో జీవవాయువును ఆయన ఆగాడంటే నీకు మట్టిలోకి. ఆమె జాగ్రత్త. కూడా ఏలియా భయపడిపోయా. ఒక స్త్రీ ఒక లెటర్ పంపితే ఏలి ఏమయ్యాడు అంటే, ఏలియా జీవితంలో మొట్టమొదటిది అసాధారణమైన పరిస్థితి వచ్చింది. ఆమె సాధారణమైన పరిస్థితి కాదు, అసాధారణమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగానండి. ప్రస్తుతం బాగా భక్తి ఉన్న వారి కుటుంబాలలో, బాగా ప్రార్థించే వారి జీవితాల్లో ఇలాంటి అసాధారణమైన పరిస్థితులే వస్తున్నాయి, వచ్చాయి, వచ్చి ఉన్నాయి. ఆమేన్. నువ్వు కూడా భయపడే పరిస్థితి, నీ కుటుంబం కూడా దిగులు పడే పరిస్థితి, నీ జీవితంలో నువ్వు భయంకరంగా వేదన చెందే అసాధారణమైన పరిస్థితులు ప్రార్థించే వారి అందరి కుటుంబాలలో ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఇది అపాయకరమైన కాలమై ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. ఏలియా జీవితంలో అసాధారణమైన పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేస్తే వర్షము చెప్పాలి. ప్రార్థన చేస్తే వర్షము ఆగింది. ప్రార్థన చేస్తే మరలా వర్షము ఆగింది. స్త్రీకి భయపడటం ఏంటి? ఆమె అసలు ఏమి చేయగలదు? సర్వలోకాన్ని సృజించిన దేవుని దగ్గర నీకు ఒక స్థానం ఉంది, నీకు బలం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని కురిపించాడు. నువ్వు ఒక స్త్రీ అంటే అసాధారణమైన పరిస్థితి వచ్చింది. ఆలోచించాలి. దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుతం ఇలాంటి అసాధారణమైన పరిస్థితులే వచ్చాయి. నేను చెప్తున్నాను, వినండి. జరిగిన సంగతి, ఒక మంచి డిఎంహెచ్ జిల్లా వైద్యాధికారి భార్య మంచి డాక్టర్. ఆమె ఆయనేమో జిల్లా వైద్యాధికారి, ఆమెమో డాక్టర్. మంచి హాస్పిటల్ బాగా ఉంది. వారికి 3 పిల్లలండి. 3 పిల్లల్లో 2 మగ పిల్లలు, ఒక కుమార్తె, 2 కుమారులు. చక్కగా అందరూ మంచి స్థాయిలో ఉన్నారు. వినాలి, అలాంటి పరిస్థితుల్లో చిన్న కుమారుని యొక్క భార్య, వినండి, అందరూ ప్రార్థన చేయాలంటే ఆమె ఇప్పుడు ప్రార్థన అవుతాడు అంటే వ్యతిరేకం. ఏంటిది? వ్యతిరేకం. అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలతో కుటుంబాన్ని సర్వనాశనం చేస్తూ అలా వచ్చి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రాష్ట్రంలో ఉన్న, జాగ్రత్త వినండి, రాష్ట్రంలో ఉన్న అనేక మంది సేవకులకు వారు, అయ్యా మా చిన్న కోడల గురించి ప్రార్థన, ఒక మాట అనలా, ఒక తిట్టు తిట్టలా, ఒక దోషణ చేయాల, ప్రార్థన చేయమన్నా. ప్రార్థన చేయమంటమే కాదు, మా చిన్న కోడలు ఫోన్ నెంబర్ ఇదయ్యా, మీరు మాట్లాడండి, రమ్మనండి అయ్యా, పిల్లలు తీసుకొని రమ్మనండి అయ్యా, లేకపోతే మీరు వెళ్ళండి అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా. సేవకులందరికీ చెప్పారు. వాళ్ళలో నేను కూడా ఒకటి. నేను ఫోన్ చేస్తే 2 పిల్లలకి 25 లక్షలు డిపాజిట్ చేసి 1 కోటి రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనిస్తే
అప్పుడు వస్తాను. ఆమె చూసారా, ఎంత చెప్పిన వినలా. వీళ్ళు ప్రార్థిస్తున్నారు, ఆమె కోర్టులో వేసింది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అమ్మాయి ఏం చేసింది? కోర్టు వేసి 2 కోట్లు కట్టాలి అని నోటీస్ పంపారు. వీళ్ళు బహు ప్రార్థనా పరులు, బహు ప్రార్థనా వాళ్ళే కాదండి, ప్రార్థించే వారి ప్రతి కుటుంబంలో భయంకరమైన శోధనలు వస్తున్నాయి. కావాలంటే మీరు ఒకసారి పరిశీలన చేస్తారు. ఏలియా ప్రార్థనా పరుడు, ఏలియా దేవుని దగ్గర గొప్ప జవాబు పొందుకునే ప్రార్థన కలిగిన వాడు. ఒక స్త్రీ లెటర్ పంపితే ఏమయ్యాడు? భయపడిపోయాడు. భయపడాల్సిన పని లేదు. చదవండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు. అందరు ఇప్పుడు కన్నా తీశారా బైబిల్? ఇంకా తీస్తా ఉన్నారు. అందరూ చూడండి, మంచి మాటకి చదవండి. మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు. ఏం చేయమన్నాడు? భయపడకు. ఏం చేయమన్నాడు? భయపడకు. ఏలియాకే కాదమ్మా, ఈ మాట నీకు నాకు యేసయ్యను వెంబడించే ప్రతి ఒక్కరికి ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమె ఏమని? ఏ పరిస్థితి అయినా చెప్పాలి. ఏంటిది? ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, పరిస్థితులను నిన్నేమీ చేయలేవు. ఎందుకో తెలుసా? పరిస్థితులను మార్చే దేవుణ్ణి కలిగి ఉన్నాము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. మనం ఆరాధించే దేవుడు పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఆమేన్. పరిస్థితులను మార్చగలిగిన. కాబట్టి ఏలియా భయపడిపోయాడు. ఒక భక్తుడు అన్నాడు, మా సంవత్సరానికి 365 రోజులైతే బైబిల్లో భయపడకము అనే మాట 365 సార్లు రాయించాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఏ విషయంలో చెప్పాలి? భయపడకూడదు. అప్పుడే నీవు దేవుని బిడ్డవు, అప్పుడే సైతాన్ని దగ్గర నుండి వెళ్ళిపోతుంది. ఏలియా భయపడిపోయాడు. ఏలియా ఎలాంటి వాడు మనకు తెలుసు. ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి, అలాంటి ఆయన పరిస్థితుల్లో చూడాలి. అలాంటి ఆయన జీవితంలో అసాధారణమైన పరిస్థితి. ఒక స్త్రీ నిన్ను చంపుతాను అని అంటే ఏలియా భయపడిపోయాడు. అంతేకాదమ్మా, ప్రతి భక్తుని జీవితంలో అసాధారణమైన పరిస్థితులు వస్తాయి. ఆమె సాధారణమైన పరిస్థితులు ఉంటాయి. చెప్పాలి, అసాధారణమైన పరిస్థితులు వస్తాయి. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం చదవాలి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునందు వెళ్ళి చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుము. చూసారా, అబ్రహాము జీవితంలో అసాధారణమైన చెప్పాలి పరిస్థితి. అబ్రహాము సామాన్యుడు. దేవుడు ఏం చేయాలి విన్నాడు, దాని ప్రకారం నడుచుకున్నాడు. కానీ ఆయన జీవితంలో కూడా
దాటుకుంటూ వచ్చా. 100 ఏళ్ళ కొడుకు వచ్చాడు, కుమారుని పెంచుకుంటున్నాడు. దేవుడు చెప్పినవన్నీ చేశాడు. దేవుడికి అబ్రహాం చెప్పినవన్నీ కూడా చేశాడు. ఆ సంగతులైన తర్వాత అబ్రహాము జీవితంలోనికి అసాధారణమైన పరిస్థితి వచ్చింది. ఏంటో తెలుసాది? అబ్రహామా, నీకు ఒక్క కొడుకు కదా, ఆ కొడుకుని తీసుకొని నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళి అబ్బాయి నాకు బలి. ఇది అసాధారణమైన పరిస్థితి. అర్థమైందా? సాధారణంగా వచ్చే శ్రమ కాదు, సాధారణంగా వచ్చే శోధన కాదు, సాధారణంగా వచ్చే బాధ కూడా. ఒక్క కొడుకు, ఆ కొడుకు కూడా వృద్ధాప్యంలో జన్మించాడు. ఆ కొడుకు తర్వాత ఇంకా సంతానము లేదు. అలాంటి ఆ కుమారుడిని ఏం చేయమన్నాడు దేవుడు? అసాధారణమైన పరిస్థితి. నువ్వేది ప్రేమిస్తావో ఈ లోకంలో, నువ్వేది కోరుకుంటావో ఈ లోకంలో, ఏది ఆశిస్తావో ఈ లోకంలో, కొన్నిసార్లు అది దేవుడు నీ నుండి దూరం చేస్తాడు. ఆమేన్. అది నీ జీవితంలో అనుకోవాలి. ఇది అసాధారణమైన పరిస్థితి, అసాధారణమైన పరిస్థితి అబ్రహాం జీవితంలోకి వచ్చింది. నీ జీవితంలోకి కూడా వచ్చింది, నా జీవితంలోకి కూడా వచ్చింది. యేసయ్యను వెంబడించే వారి ప్రతి ఒక్కరి జీవితంలో అసాధారణమైన పరిస్థితి వచ్చింది. దానికి అబ్రహాం గారు పారిపోలా, భయపడలా, అంతేకాదు దేవుని సన్నిధి నుండి పారిపోలా. ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పినట్టుగానే కుమారుని తీసుకొని బలి ఇవ్వటానికి వెళ్ళాడు. చెప్పాలి, కొడుకులు కూతుళ్ళు కలిగిన తల్లిదండ్రులు తెలుసా బాధేదో. అబ్బాయిని ఏం చేయమన్నాడు దేవుడు? బలి ఇవ్వమన్నాడు. ఈ అసాధారణమైన పరిస్థితిలో అబ్రహాం తన కుమారుని తీసుకొని పర్వతం ఎక్కుతుంటే అతని గుండె ఎలా కొట్టుకొని ఉంటుందో మనకు బాగా అర్థమవుతుంది. అలాంటి పరిస్థితిలో అబ్రహాం వెనుదిరగకుండా కుమారుని తీసుకుని వెళ్ళాడు. కుమారుని బంధించాడు. కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఎక్కడ రాజీ చెప్పాలి పడల, ఎక్కడ వెనుదిరిగి చూడ, ఎక్కడ దేవుని మీద విసుక్కోరా, ఎక్కడ దేవుడు ఏంటి ఇవ్వకివ్వకేలా కుమారుని చిరాజేయమన్నాడు అని ఎదురు తిరిగి ప్రశ్న. మన జీవితాల్లో ఎప్పుడు ఏ శోధన వచ్చినా దేవుడిని ప్రశ్నించకూడదు. ఆమె దేవుని మీద ఎదురు మాట మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఆయన నీ పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు. ఆమె ఏ పరిస్థితిలోనైనా ఆయన నిన్ను కాపాడగలడు, లేవనెత్తగలడు, బలపరచగలడు, ఆదరించగలడు, దీవించగలడు. అబ్రహాము ఆ కొండ పర్వతం ఎక్కుతూ ఉంటేనంట గొప్ప భక్తుడు రాశాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క కళ్ళు ఎర్రగైపోయి రక్తము గారాయంట. ఆమె ఆయనకి అంత దుఃఖం, ఆయనకి అంత బాధ. అయ్యో, నా కుమారుడు ఎక్కడ రాజీ పడాల, నా కుమారుడు ఎక్కడ పారిపోల, నా కుమారుడు ఎక్కడ నా మాటకు అవిధేయుడు అని ఒక అద్భుతంగా ఆ బిడ్డకెళ్ళి చూసి పరిశుద్ధాత్మ దేవుడంట కళ్ళ వెంట రక్తము కారినంతగా వేదన పడ్డాడు. ఆమేన్. ప్రభు అంటున్నాడయ్యా, నిన్ను ముట్టిన వాడు. చదవాలన్నమాట. ఆమోసు గ్రంథం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆమోసు గ్రంథం నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అంట. మా రిఫరెన్స్ తర్వాత చెప్తాను. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును అంటే మనల్ని ఎవరైనా ముడుతుంటే ముందు దేవునికి కన్నును ముట్టినంత, కన్నును తాకినంత అంత బాధ కలుగుతుంది. కాబట్టి
అబ్రహాం విషయంలో దేవుడు ఎప్పుడు సహాయం చేశాడో చెప్పాలి. చివరిలో కత్తి ఎత్తేంత వరకు కూడా దేవుడు ఎక్కడ స్పందించాల. అబ్రహామా ఆగు అనలా. అబ్రహామా నువ్వు నా మాట విన్నావు, అర్థమైందిలే అనలా. ఎప్పటిదాకా? చివరి వరకు. ఎప్పటి వరకు? చివరి దాకా. కత్తి ఎత్తి వధించబోయినప్పుడు చదవాలా మాట. అబ్రహామా ఆ పిల్లవాడిని ఏమీ చేయకు. 22వ అధ్యాయంలో మాట్లాడుతుంది. అబ్రహామా ఆ పిల్లవాడిని నువ్వేమీ చెయ్యద్దు. నేనేమీ చెయ్యని దేవుడు చెప్పబడి ప్రభువు మహిమపరచాలి. ఏ సాధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నిన్ను ఏమీ కానివ్వని దేవుడు. అనుకుంటున్నా పరిస్థితి ఏదైనా దేవునికి తెలుసు. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము సాధ్యమై ఉన్న దేవుడు. అబ్రహాము జీవితంలో ఆ భయంకరమైనటువంటి అసాధారణమైన పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. దేవునికి మహిమను తెచ్చాడు. చూసారా? అసాధారణమైన పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. ఏలియా జీవితంలో వచ్చింది, మన జీవితంలో కూడా వస్తుంది. రెండవది, ఏలియా జీవితంలోని చూడండి, అసాధారణమైన స్థలానికి వెళ్ళవలసి వచ్చింది. మొదటిదేంటి? అసాధారణమైన పరిస్థితి. చెప్పాలి ఏమిటది? అసాధారణమైన పరిస్థితి. రెండవది, ఏలియా జీవితంలో అసాధారణమైన స్థలానికి వెళ్ళారు. ఏంటా స్థలం? అడవిలో. ఇక్కడ రాయబడింది, అరణ్యములోనికి 3 దినాలంతా ప్రయాణం. అడవి అనగానే భయంకరమైన జంతువులు, ఖడ్గమృగాలు ఉండే స్థలం అది. అడవి అనగానే తోటి మనుషులు కనపడు, సరి అయిన దారి ఉండదు, సరి అయిన ఆహారం ఉండదు, సరి అయినటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఆ స్థలానికి వెళ్ళిపోయాడు ఏలియా. కొన్నిసార్లు మనం కూడా చుట్టూ అడవి లాంటి పరిస్థితులు, నీ అనుకున్న వాళ్ళు ఎవరు నీకు సహాయం చేయరు, నీకు అందరు ఉన్నారు అనుకున్న వాళ్ళే కూడా నీకు వ్యతిరేకంగా మారిపోతారు. అడవిలో ఉన్న పరిస్థితి నీకు వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదవాలి. మత్తయి సువార్త. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ప్రభు. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడుచుండెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోదా. చెప్పాలి, తీసుకొని పోవడం వేరు, చెప్పాలి, త్రోసుకొని పోవడము. యేసయ్యకే అరణ్య పరిస్థితులు నీకు రావా? నీవు ఆయన బిడ్డవు కదా. నీ జీవితంలో కూడా అరణ్యములో ఉన్న పరిస్థితులు వస్తాయి. ఎవరు నీకు సహాయం చేయరు, ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు నిన్ను ఆదరించరు, ఎవరు నేనున్నాను లేని ధైర్యపరచరు. అరణ్య పరిస్థితులు వస్తాయి. అసాధారణమైన స్థలంలో ఉండవలసి వచ్చింది. ఆమె అయినా భయపడమాక. ఇందాక చెప్పే కదా, జకరియా గ్రంథం చూడండి 3వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడు
2వ అధ్యాయం 8వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ మిమ్ములను వచ్చిన వాడు తన కనుగుట్టును వచ్చిన వాడని ఎంచుకుంటాడు దేవుడు. ఆమె నిన్నెవడన్నా ముడితే దేవుని కన్నును ముట్టినట్టు జాగ్రత్త. ఆమె కాబట్టి అరణ్య పరిస్థితులు అరణ్యంలాగా మారిపో. అరణ్య పరిస్థితులు నీకు కొన్నిసార్లు నీ జీవితంలోకి వస్తాయి. ఏ స్థలమో తెలుసది? అరణ్యము. ఆమె అడవిలో ఎవరున్నారండి? ఎవరు సహాయము అయినా భయపడమాక, యేసయ్యే అరణ్యములో ఉన్నాడు. ఆమె ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? కాబట్టి అసాధారణమైన స్థలంలో ఉండవలసి వచ్చింది. నువ్వు భయపడమా. రోజు వెళ్తే నాకు గొప్ప దైవ సేవకుడు దక్షిణాఫ్రికాలో పరిచర్య చేయడానికి పోయాడు. ఒక పట్టణంలోకి వెళ్ళి వాక్యం బోధించాడు. తర్వాత దేవుడు చెప్పాడు, ఈ పట్టణం చివరొక గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళు, నా మాటలు ప్రకటించి వెళ్ళాడు. ఆ రోజు వాక్యం చెప్పాడు. ఊళ్ళందరూ వచ్చి ఆయన వెళ్ళగొట్టాడు. మా ఊరికి నీవు రావద్దు. ఊరి బయట చిన్న గుడారం వేసుకొని అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నువ్వేమో వెళ్ళమన్నావు, వీళ్ళేమో నన్ను వెళ్ళగొట్టా. ప్రభు అంటున్నాడు, ప్రార్థన చేయి. సాయంకాలం అయింది, దాహం వేస్తుంది, వంట వండుకోవాలని నీళ్లు తెచ్చుకోవడానికి వెళితే మా బావిలో నీళ్లు చోదుకోవడానికి లేదు. నీళ్లు తెచ్చుకోవడం ఊరిలో ఉండనివ్వలేదు. చివరికి వెళ్ళి ఊరి బయట ఒక గుడారం వేసుకొని ప్రార్థన చేస్తూ నీళ్లు తెచ్చుకోవడానికి ఒప్పుకోకపోతే వెళ్ళి ఊరి బయట, జాగ్రత్తగా వినండి, ఊరి బయట ఉన్న ఒక మురికి పంటుందంట. అందరూ వాడుకున్న నీళ్ళు అక్కడ ఆడితే అక్కడికి వెళ్ళి పొంగ నిండా నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. చప్పటి కొట్టి ప్రభువును ప్రార్థన ప్రతి దానిని శుద్ధి చేస్తుంది. ఆమె స్వస్థపరుస్తుంది. ఆమె బాగు చేస్తుంది. ఆమె ఈ నీళ్లను ప్రార్థన చేస్తే మారా అనుభవాన్ని దేవుడు ఏం చేశాడు? చెప్పండి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. దేవుడు అంటున్నాడు, ఇంకా ప్రార్థన అయ్యా ఎన్ని రోజులు నేను అడగలా? ప్రభు ప్రార్థన చేయమన్నాడు. 10 కేజీలు 10 బాతాలు మయ్యమన్నా. ఆమె ఏం చేయమన్నాడు? నువ్వు నేను చేయగలిగిందే చెబుతాడు దేవుడు, చెయ్యలేనిది చెప్పే దేవుడు. ప్రార్థన చేస్తే సరిగ్గా వినని జాగ్రత్త. జరిగిన సంగతి కరెక్ట్గా ఒక వారానికల్లా ఆ ఊరి మొత్తానికి ఒక పెద్ద ఉన్నాడు. వాడే ఆయన అక్కడ ప్రార్థన చేయకుండా చెడగొట్టింది. వానికి జబ్బు చేసింది. వానికి జబ్బు చేసి అన్ని హాస్పిటల్ తిరిగా, అన్ని చోట్లకి తీసుకెళ్ళా, జబ్బు నయం కాలా. మాయగారు రోగం అనుకుంటున్నారు. అసలు కారణం కనుక్కోవాలా? అన్ని చోట్ల తిప్పిన తర్వాత డాక్టర్లు చెప్పారు, రేపు చనిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. రేపు చనిపోతాడా, ఇక్కడ ఎందుకు ఇంటికి తీసుకెళ్ళాడు? తీసుకొస్తుంటే సరిగ్గా
సరిగ్గా మాటలుగానండి, సరిగ్గా గుడారము దగ్గరికి వచ్చేకి భార్య నిందంటయ్యా, ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. సపోర్ట్ కొట్టి ప్రార్థన చేయించుకుందామంటే నేనే కదా ఆయన ఊరిలో ఉండకుండా చెడగొట్టింది. ఏమనుకున్నా పర్లేదు మనం వెళ్దాం అని ఆయన మోసుకొని చెప్పాలి, ఎలా మోసుకొని ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆయన చూశారు, గుడారంలోకి వెళ్ళి దేవుని వందనాలు చెల్లించాడు. ఆమె మనమైతే వచ్చే మాట ఏంటో తెలుసా? చెప్ప మనకైతే ఏమవుతుంది? చేసిందాక కాక, చెడగొట్టింది కాక, మళ్ళా నువ్వు చూడటానికి పన్ను అచ్చుడి గారి భక్తి ఉంటాయి కదా. ఆయన ఆ మాటలు ఇంటికి వెళ్ళి, ప్రభువా, ఎవరైతే నన్ను వద్దన్నారో అతన్ని నా యొద్దకు చపడబెట్టి ప్రభు చక్కగా ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళి నీ చెయ్యి పెట్టి ప్రార్థన వెళ్ళాడు. అతని మీద చెయ్యి పెట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ రోజు తేరుకొని కూర్చున్నాడు. చపడబెట్టి ప్రభు ఆ రోజు అయిపోయింది. మరలా లోపలికి వెళ్ళి ప్రభుని అడిగాడయ్యా, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా, వారు నన్ను వద్దన్నందుకు కాదు, ఇక్కడికే తీసుకొచ్చి అద్భుత కార్యం చేసినాడు. మరలా వచ్చి చెప్పండి, నీకు 2 దినాలు ఇక్కడే వచ్చాను. 2 దినాలు అయిపోయింది. లేచి కూర్చున్నాడు, లేచి నడిచాడు. అయ్యా, నువ్వు ఉండాల్సింది ఇక్కడ. తన ఇంటికి తీసుకెళ్ళి తన ఇంటిలో పెద్ద మందిరం కట్టి సంఘం సిద్ధపరిచాడు. ముందుగా అడివే, ముందుగా ఆయన గుడారం వేసుకొని ఉన్నది అడవిలోనే. దేవుడు అక్కడ ఉంచడా, మరడక్కడ తీసుకొచ్చాడు. ఏ స్థలం ముందు వెనక్కి పంపారో ఆ స్థలంలోకే తీసుకొచ్చాడు. చక్కగా మందిరం ఏర్పడింది. ఆ ఊరంతా ప్రభువుని వెంబడించారు. అసాధారణమైన స్థలంలో ఉండవలసి వచ్చిన భయపడమాక, బాధపడమాక మనం ఆరాధించే దేవుడు అక్కడనే నిన్ను యావనెత్తే పెంట కోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. పెంట కోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. చెప్పాలి వాళ్ళ దగ్గరికే. నేనేమో ఇంగ్లీష్లో మాట్లాడాను, అరవంలో. ఎవరు వద్దంటారో వాళ్ళే పిలిచేలా చేస్తారు. ఎవరు ఇక్కడ వద్దంటారో అక్కడికే మనల్ని చేస్తారు. మేము చిన్నపిల్లలప్పుడు మా చెమ్మాని ఉండేది మన ఊళ్ళో బ్రాహ్మణ్స్. మేము ఆ రోడ్లు పోతున్న మమ్మల్ని చూసి అక్కడికి పోదు దూరంగా అండి, వస్తున్నారని దూరంగా. నాకు అప్పుడు అర్థమయ్యేదిగా. ఈ మధ్యకాలంలో వాళ్ళ బంధువులు ఆయన ప్రభువు నమ్ముకున్నాడు. చప్పటి కొట్టి ప్రభువు ఆయన నా గురించి తెలుసుకొని నన్ను వాళ్ళ ఇంటికి పిలిచాడు. ఆమె దూరంగా జరిగిన వాళ్ళు చెప్పాలి, నన్ను దగ్గరికి పిలిచాడు. ఆయన తినే దగ్గర ఇద్దరం టేబుల్ మీద తిన్నాం. ఆయన పెట్టు మీద నేను పడుకున్నాను. ఆయన ఇంటిలోని ప్రార్థన
క్లాస్ వాడిని అనుకుని ఇంకో కొంచెం దూరం పోయినా దేవుడు ఏం చేస్తున్నా మనం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఎవరిని ఎన్నడు ఎక్కడ విడిచిపెట్టని దేవుడు. ఆమె అక్కడ వెళ్ళి గుర్తొచ్చా మాసము దూరంలో పోయింది, వాళ్ళ మనమడి దగ్గరికి చేర్చుకున్నాం. చూసారా, ఆయన నా కోసం ప్రార్థన, అయ్యా మా కోసం ప్రార్థన, అయ్యా మా పిచ్చోడు కొడుకునే వాళ్ళు నన్ను మా పిచ్చోడు కొడుకొత్తులు దూరం జరుగుతూ మా పిచ్చోడు కొడుకొత్తులు దూరం జరుగు. ఇప్పుడు యేసయ్య కొడుకునయ్యని చెప్పాలి, దగ్గరికి గుర్తుపెట్టుకోవాలి. అరణ్య పరిస్థితులు, అసాధారణమైన స్థలం నీ జీవితంలోకి వచ్చిన భయపడమాక ఆ స్థలం నుండి లేవనెత్తి దేవుడు చదవాలి. 119వ కీర్తన 8-9 చరణ త్వరగా. 113వ కీర్తన 8-9 చరణ. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చూసారా, నువ్వు దరిద్రుడిగా ఉన్నా నిన్నెత్తుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఆమె మంచి బైబిల్ కొనుక్కున్నాడు, బాగా చదువుతున్నాడు, బ్రాహ్మణుడు అనేది పక్కన పడేశాడు. అయ్యా యేసయ్య మన కొరకు, మన పాపముల కొరకు రక్తం దాచాడయ్యా. నేను యేసు ప్రభు నమ్ముకున్నా, మనవుల గురించి విచారించినప్పుడు తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రభుకు పని చేస్తున్నావని తెలిసింది. ఫలానా వ్యక్తి వాళ్ళ అబ్బాయిని నేను వెంటనే నీకు ఫోన్ చేశాను. నాకు ఎంత సంతోషం వేసిందో. పేదలను పైకెత్తే, దరిద్రులను నేల నుండి పైకెత్తే దేవుడు. భయపడమాక. అసాధారణమైన పరిస్థితి వచ్చిన, అసాధారణమైన స్థలంలో ఉండవలసి వచ్చిన భయపడవలసిన అవసరము లేదు. దాన్ని దేవుడు సరిచేసి సహాయం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.